నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ప్రపంచ కప్కు ముందు న్యూజిలాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో సంజు శాంసన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. వరుసగా విఫలమవ్వడంతో అమెరికాతో జరిగిన వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో సంజుకు ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. ముంబైలో జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్లో సంజుని కలిశాడు. సంజు ముఖంలో కనిపిస్తున్న నిరాశను గమనించిన రోహిత్ అతన్ని దగ్గరకు తీసుకొని, ఎలా ఉన్నావు, బాధపడకు భాయ్, ఇది చాలా పెద్ద టోర్నమెంట్, నీకు ఎప్పుడైనా అవకాశం రావచ్చు, సిద్ధంగా ఉండు అని ధైర్యం చెప్పాడు. ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటుంది. రోహిత్ శర్మ అన్న మాటలు టోర్నమెంట్ మధ్యలోనే నిజమయ్యాయి. టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు అకస్మాత్తుగా కడుపులో ఇన్ఫెక్షన్ రావడంతో నమీబియాతో జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్కు అనూహ్యంగా అవకాశం దక్కింది. అయితే ఆ మ్యాచ్లో అలాగే నెక్స్ట్ జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లలో సంజుకు మంచి ఆరంభాలు లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. దీంతో మరోసారి సంజు ప్రతిభపై సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. కానీ అసలైన మ్యాచ్లో తన సత్తా ఏంటో చూపిస్తాడని ఎవరు ఊహించలేదు. సూపర్ 8 దశలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్ భారత్కు అత్యంత కీలకంగా మారింది. సెమీఫైనల్ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్ అది. వెస్టిండీస్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్న సమయంలో వికెట్లు పడుతున్నా ఒత్తిడిని దరిచేరనీయకుండా సంజు శాంసన్ వీరోచితంగా పోరాడాడు. కేవలం 50 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 భారీ సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సెంచరీకి 3 పరుగుల దూరంలో ఆగిపోయినప్పటికీ భారత్ను 5 వికెట్ల తేడాతో గెలిపించి సెమీఫైనల్కు చేర్చాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ సంజు శాంసన్ ఆడిన ఈ ఇన్నింగ్స్ అతని కెరీర్లోనే అత్యుత్తమైనదిగా నిలిచిపోయింది. రోహిత్ శర్మ ఇచ్చిన ఆ చిన్నపాటి భరోసా సంజులో ఎంతటి ఆత్మవిశ్వాసాన్ని నింపిందో ఈ ఇన్నింగ్స్ చూస్తే అర్థమవుతుంది. వరుసగా అవకాశాలు రాకపోయినా వచ్చిన అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకోవాలో సంజు నిరూపించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో తనపై వస్తున్న విమర్శలకు సంజు శాంసన్ బ్యాట్తోనే గట్టి సమాధానమిచ్చాడు. ఇవి ఇప్పటివరకున్న స్పోర్ట్స్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల, సైనింగ్ ఆఫ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.